జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ముస్లింలు పాలించిన, క్రిస్టియన్లు పాలించిన, రాజులు పాలించిన ఏ పాలనలో కూడా ప్రజల మధ్యన సమానత్వం లేదు. స్త్రీలకు సమాన హక్కులు లేవు, దళితులకు సమాన అవకాశాలు లేవు, హక్కులు లేవు, గిరిజనులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు లేవు, ఓబీసీలకు సమాన హక్కులు లేవు. రాజుల కొడుకులు మాత్రమే రాజులయ్యేటటువంటి రాజ్యాలు నడిచినాయి. దాన్ని రద్దు చేస్తూ ఈ భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కలిసి సమానంగా జీవించేటటువంటి ఈక్వాలిటీని, ఫెటర్నిటీని, స్వేచ్ఛను, సౌభ్రాతత్వాన్ని భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. ఇది లేకపోతే ఈ దేశం 75 సంవత్సరాలుగా నిరంతరంగా ఎక్కడ మార్పుకు గురి అయిన ఒక సౌభ్రాతత్వంతో ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇవాళ అవమానించేటటువంటి పద్ధతుల్లో కేంద్ర హోంమంత్రి గారైనటువంటి అమిత్ షా గారు ఈ మధ్య కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉచ్చరించడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్య చేస్తూ అంబేద్కర్ 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 అని మాట్లాడుతున్నారు. దీనికి బదులు భగవంతుడా 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 అంటుంటే వాడు 7 జన్మల దాకా విముక్తి పొందేటటువంటి అవకాశం ఉండేదని చెప్పడం అంటేనే అంబేద్కర్ ను అవమానం చేయడం. నేను అంటున్నా, అమిత్ షా గారు ఇవాళ కేంద్ర మంత్రిగా అయ్యిందంటే ఆయన విముక్తి పొందిండు. ఈ విముక్తి భారత రాజ్యాంగం వల్ల సాధ్యమైంది. మోడీ కులం, ఆయన పుట్టినటువంటి కులం మనుధర్మం ప్రకారం, బీజేపీ అనుసరిస్తున్న మనుధర్మం ప్రకారం పాలనకు అర్హుడు కాదు మోడీ. ఆయన కులం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు కావడానికి అవకాశం లేదు. నాకు కూడా అవకాశం లేదు. ఇవాళ మనుధర్మం ప్రకారం బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతం ప్రకారం అయితే, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్న సిద్ధాంతం ప్రకారం ఈ దేశంలో గిరిజనులు పాలకులు గారు, దళితులు పాలకులు గారు, బీసీలు పాలకులు గారు, ఒక క్షత్రియులు తప్ప ఇంకెవ్వరూ పాలకులు కాదు. అమిత్ షా క్షత్రియులు పాలకులుగా ఉండాలనేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తుండని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నేను అంటున్నా, అమిత్ షా జీ आपका विमुक्ति भारत की संविधान की वजह से हुई है. आपका केंद्र पोजीशन, आप जा होम मंत्री, माननीय प्रधानमंत्री जी का पोजीशन, आपका पोजीशन भारत की संविधान, बाबा साहेब की संविधान की वजह से आज पे वो गद्दी पे बैठे हो आप. नहीं तो आपको नहीं वो गद्दी मिलने वाली नहीं थी. నేను అంటున్నా, అమిత్ షా గారు ఒక్కలన్నా చూయించగలరా? నేను భగవంతునికి వ్యతిరేకం కాదు, నేను గౌరవిస్తా, నేను పూజిస్తా. నువ్వు చెప్పే పద్ధతిలో విముక్తి అయిన వాళ్ళు ఒక్కలన్నా చూపిస్తావా? నువ్వు చెప్పే పద్ధతుల్లో ఎవరైనా విముక్తి అయిన వాళ్ళు ఒక్కలన్నా చూపించగలుగుతారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఎస్సీ ఎస్టీ బీసీలు, జనాభాలో సగం ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళు ఏ కులపు స్త్రీ అయినా ఇవాళ సమానత్వానికి అర్హత పొందింది. ఇవాళ రాజ్యాంగానికి, రాజకీయాలకు అర్హత పొందిండ్రు, పాలించడానికి అవకాశాలు వచ్చినాయి, చదువుకోవడానికి అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయి. వీళ్ళంతా విముక్తి పొందినట్టే భారత రాజ్యాంగం